హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కడుక్కొని ఉప్పు పసుపు పడేసి ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక పెద్ద సైజు టమోటా, ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి వచ్చేసి ధనియాలు వేయించిన తర్వాత ధనియాలు తెల్లగడ్డ వేయించి దంచుకుంటే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం బాండిల్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. లివర్లో వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండి వేయించకపోతే నీసు వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ వేసి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయిద్దాం. మనకి బ్రౌన్ కలర్లో ఎందుకు రావాలంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఫ్రైకి బ్రౌన్ కలర్లో వస్తే మనకి గ్రేవీ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అన్నమాట తినేదానికి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనకి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా కూడా వేసేద్దామండి. ఇది కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఇది వేసిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఒకసారి వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. ఇది ఫ్రై కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నానండి, లేకపోతే కల్లుప్పే వేసేదాన్ని. ఎందుకంటే మనకి టమాటా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట ఇప్పుడు కానీ సాల్ట్ వేసామంటే. ఓకేనా. ఇది వేయించుకొని ఇదిగో చూడండి, కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే మంచి స్మెల్కి మాత్రమే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి బాగా మగ్గిపోయినాయండి. కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న లివర్ అనేది దీంట్లో వేసేద్దాం. మటన్ లివర్ అనేది దీంట్లో వేసేద్దామండి. వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. ఓకేనా. మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటేనే మనకి ముక్క అనేది బాగా ఆయిల్కి పడుతుంది. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకొని మనం బాగా కలుపుకుందాం. ఓకేనా. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన ఉండదండి. ఫస్ట్ ఆయిల్లో మాత్రం లివర్ అనేది కన్ఫామ్ బాగా వేగాలి. ఆ తర్వాత వచ్చేసి కారం అండి, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కారం నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల కారం వేసాను. అదే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనం ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టుకున్నాము, ఇందాక కొంచెం టమాటాల్లో వేసాము, ఇప్పుడు కూడా వేస్తున్నామండి. మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెమైనా పడుతుందండి ఇప్పుడు. ఓకేనా. సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసాం కదా, ఈ కారం వేసిన దగ్గర నుంచి మరి మీడియంలో కూడా పెట్టకూడదు, సిమ్లో పెట్టి వేసాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసాను. నేను పచ్చిమిర్చిని 2గా కట్ చేశానండి. వేసిన తర్వాత ఇప్పుడు వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మన గ్రేవీ కొంచెం బాగా వస్తుంది. అదేవిధంగా నేను మిక్సీ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈసారి, ఎందుకంటే కూరలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకనేసి దాంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకొని వేసాను. ఇప్పుడు ఏంటంటే మనకి కర్రీ కొంచెం గ్రేవీగా వస్తుంది. అస్సలు వాటర్ పోసినట్టు ఉండదు. కొంచెం అంటే కొంచెమేనండి అవన్నీ వాటర్ చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను చూడండి. మొత్తం చూసేసి మూత పెట్టేసుకొని మనం ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దామండి. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత ఇట్లా వచ్చింది. మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి. ఈ విధంగా వచ్చిన తర్వాత అస్సలు వాటర్ లేవు చూడండి. ఆయిల్ మాత్రమే మిగిలింది. ఓకేనా. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఇదేం లేదండి, ధనియాలు తెల్లగడ్డ. ఈ కర్రీకి వచ్చేసి ధనియాలు తెల్లగడ్డ కానీ వేస్తే చాలా బాగుంటుందండి. ధనియాలు వేయించాలండి. వేయించినప్పుడు మంచి వాసన వస్తుంది కదా. ఆ తర్వాత అప్పుడు దించుకొని బాగా పొడి చేసుకొని వేసుకుంటే మరి అంత మెత్తగా పొడిగా అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. నేనైతే ఇది రోట్లోనే దంచానండి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా తింటేనే ఫ్రై అనేది టేస్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసి మనం పొడేసాం కాబట్టి 1 నిమిషం అట్లాగే ఉండనిద్దాం. ఓకేనా.
ఒక నిమిషం సిమ్లోనే మగ్గనిద్దాం. అప్పుడు మనకి బాగుంటుందన్నమాట. ఆ వాసన అంతా పోయి మంచిగా వస్తుంది ఫ్రై అనేది. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం మగ్గిన తర్వాత మనకనేది ఫ్రై ఇలా వచ్చిందండి. మటన్ లివర్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా ట్రై చేయండి, ఓకేనా. ఇదిగో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయిందనమాట. ఇంకా మనం వచ్చేసి స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసుకొని ఇది కిందకి తీసి చూపిస్తున్నాను చూడండి. మీకు అక్కడికంటే కలర్ ఇక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇదిగోండి, చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తినేదానికి కూడా మా పిల్లలు చాలా ఇష్టపడ్డారనమాట. ఓన్లీ అన్నంలో ఇదే కలుపుకొని తిన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకుముందు ఉన్న వీడియోలు కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.